హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి సన్వే లాగూన్ వాటర్ పార్క్ అనమాట. మలేషియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పార్క్ అంటే ఇది. సో ఇది చాలా పెద్దగానే ఉంది. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందర మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్స్ మొత్తం కూడా ఇక్కడ లిస్ట్ చేశారు. అండ్ ఈ వాటర్ పార్క్ వచ్చేసి మార్నింగ్ ఉండొచ్చు, అలాగే నైట్ టైం కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. దానికి తగిన రేట్స్ మొత్తం కూడా మలేషియన్ రింగెట్స్లో మెన్షన్ చేశారు. సో ఈమె వచ్చేసి ఈ వాటర్ పార్క్ యొక్క లేఅవుట్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. For the dry one is a X Park. For the X Park, the one that chargeable is a go-kart, G-Force X and bungee jump. Okay. The zip line, the ATV, trampoline, archery and paintball already included. For the surface area is that way. From 4:30 until 5:30 p.m. Please stand by over here because we have the picnic. Oh, okay. Yes. And then for this area, your aim should be 3 rides. One is a Vuvuzela, Fighter Stay and also Congo Challenge. You see this one? You see that one? That one is a Vuvuzela. Okay? And then for this area, avoid this area because this one and these two for the small kids. So this area we offer you around 8 to 9 water slide, but your aim should be the N11. N11 is a monsoon 360 whereby you jump with them. Oh. సో పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది వాటర్ ప్లెక్స్ 5D అంట. అయితే ఇందులో వాటర్ అయితే స్ప్లాష్ అవుతుంది. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యానిమల్ ఎన్క్లోజర్ని చూద్దాము అని అనుకున్నాను. తర్వాత వాటర్లోకి వెళ్దాము అని ప్లాన్ అయితే. సో వాటర్ పార్క్ని అయితే ఒక లుక్ అయితే చూడండి. మొత్తము ఇక్కడ ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం ఇక్కడ మొత్తం కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక లేజీ రివర్. జస్ట్ మనం అలా పడుకొని వెళ్తూ ఉండొచ్చు, వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ స్లైడ్ మాత్రం అసలు ఈ పార్క్ మొత్తానికి హైలైట్. సో ఇక్కడ ఉన్నటువంటి జోన్ వచ్చేసి జాంబేజీ రివర్. ఇలా టబ్లో ఉండైతే నీళ్లు పడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టబ్ ఎంతసేపటికి నిండట్లేదు, మీకు చూపిద్దామంటే. సరే, మొత్తానికైతే ముందు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఫేమస్ కిట్ క్యాట్ అండ్ క్యాడ్బరీ ఐస్ క్రీమ్ ఉంది. సో చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మలేషియాలో ఎక్కువగా వీళ్ళు ఇష్టపడేది అయితే డ్యూరియన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనమాట. ఆ ఫ్రూట్ని తర్వాత డ్యూరియన్తో చేసినటువంటి ఐస్ క్రీమ్ని చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. అండ్ ఇక్కడ రకరకాల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. పిజ్జాస్ ఉన్నాయి, అలాగే బర్గర్స్ ఉన్నాయి. జాపనీస్ ఫుడ్ అంట పక్కన స్టాల్లో. ఎక్కువగా వెజ్ మెన్యూ అయితే ఎక్కువగా లేదు, ఎక్కువ నాన్ వెజ్ మెన్యూ ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జాపనీస్ ఫుడ్ స్టోర్. అయితే ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం నాన్ వెజే ఉంది డిషెస్ అన్నీ కూడా. సూషీ, జాపనీస్ ఫేమస్ సూషీ ఇది. ఇప్పుడైతే మనము జూలో వాక్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ చైన్ మ్యారీ బ్రౌన్ అయితే ఉంది. అండ్ ఆ ఫ్యాన్ చూస్తున్నారు కదా, చూడడానికి అది అలా కొద్దిగా స్లోగానే తిరుగుతుంటూ అనిపిస్తున్నా కానీ మనకి దానివల్ల జనరేట్ అయ్యే గాలి మాత్రం చాలా హెవీగానే ఉంది. సో ఇలా వెళ్తే ఇక్కడ ఇంకొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సబ్వే ఉంది, అలాగే ఎదురుగా మ్యారీ బ్రౌన్ ఉంది. అండ్ ఈ జూలు వాక్లో వెళ్తే ఇంకొన్ని అట్రాక్షన్స్ వచ్చేసి మనకి మేజర్గా ఎనిమల్ కింగ్డమ్ అనమాట ఇది. దాంతోపాటు ఇక్కడ సేఫ్టీ లాకర్స్ ఈ జోన్ అంతా కూడా. అండ్ వెండింగ్ మెషిన్స్ స్టార్టింగ్లో చూపించినట్టుగా ఇక్కడ మ్యాక్సిమం వెండింగ్ మెషిన్స్ అవైలబుల్ ఉంటాయి మలేషియాలో. అండ్ మనం దానికి తగినట్టుగా ప్రైజెస్తో మనము కరెన్సీని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రోడక్ట్కి అది కింద డిస్పెన్స్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ లాకర్స్ అయితే ఫ్రీ అయితే కాదు, ఈ లాకర్స్కి అయితే ఛార్జ్ చేస్తారు. దానికి సంబంధించిన క్యూ అనమాట అది. అండ్ ఇక్కడే ఒక టెంపరీ టాటూ జోన్ కూడా ఉంది. సో ఇలా కోడ్ అయితే రాశారు ఆ బొమ్మలకి, ఏ టాటూ కావాలంటే ఆ నంబర్ చెప్తే దాంట్లో ఉన్న వేరియంట్స్ చూపించేసి మన బాడీ పైన అయితే టాటూ వేస్తారనమాట. ఎక్కువగా వీళ్ళు నాన్ వెజ్ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ మొత్తం కూడా టోటల్గా నాన్ వెజే ఉంది. మలేషియన్ లోకల్ డిలైట్స్ అంట దాని పేరు. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్ అయితే. ఇదంతా కూడా మ్యాన్ మేడే, ఇది ఫారెస్ట్ అయితే కాదు.
ఇక్కడైతే ఈ వైల్డ్ లైఫ్ పార్క్లో జంతువులు ఉంటాయి కాబట్టి వాటిని ఫీడ్ చేయడానికి ఇక్కడ ఫీడ్ కిట్స్ అయితే ఉన్నాయి. 15 రింగెట్స్ అయితే స్మాల్ ప్యాకెట్ ఇది, తర్వాత 20 రింగెట్స్ అయితే మీడియం సైజ్ది, 30 రింగెట్లు అయితే ఇలా పెద్ద ప్యాక్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇలా పచ్చగడ్డి, అలా ఫిష్ పెల్లెట్స్, తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా చూస్తున్నారు కదా, అండ్ ఈ గ్రీన్ ఆకులు, ఈ 4 ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. అది వాటర్ స్పినాచ్ అంట దాని పేరు. సో ఈ జంతువులు ఎంతో ఇష్టంగా తింటాయంటే ఇవి, అందుకని చెప్పేసి ఇక్కడ సేల్కి అయితే పెట్టారు. ఇది వచ్చేసి మన ఎంట్రీ టికెట్లో అయితే ప్రైస్ అడిషనల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్యారెట్స్ లాగా ఉన్నాయి, మరి ఇవి వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇలా రంగురంగులు అయితే ఉన్నాయి. ఇలా వీటి మధ్యలో కూర్చొని ఫ్యామిలీస్ అయితే ఫోటో కూడా దిగుతున్నారు, చూసారు కదా. సో అప్రాక్సిమేట్గా ఒక 50 రింగెట్స్ వరకు అయితే తీసుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఇలా ఫోటోలు అయితే దిగుతున్నారు ఫ్యామిలీస్ తోటి. సో ఇక్కడ ఇవి చూడడానికి కొద్దిగా పారాక్విట్స్ లానే ఉన్నాయి, కానీ మరి నాకైతే కరెక్ట్గా తెలియదు వీటి పేర్లు ఏంటనేది. అండ్ అలా ముందరికి వస్తే ఇక్కడైతే మనకి స్నేక్ ఎన్క్లోజర్ అయితే ఉందన్నమాట, చూస్తున్నారు కదా. ఇలా ఇక్కడ ఈ స్నేక్స్ అన్నీ కూడా కొద్దిగా పైథన్స్ అటువంటివి ఉన్నాయి. కాకపోతే పొద్దున ఎండ ఉన్నటువంటి టైం కాబట్టి ఇవి మ్యాక్సిమం ఒక మూలకి దాక్కుని అయితే పడుకున్నాయన్నమాట. అండ్ మరికొన్ని ఎన్క్లోజర్స్లో అయితే కొన్ని పైథన్స్ లేవు, కొన్ని ట్రీట్మెంట్కి తీసుకెళ్లారంట. రేడియేటెడ్ ర్యాట్ స్నేక్ చూద్దాం ఒకసారి. ఇదైతే విజిబుల్గా ఉంది, జూమ్ చేసి చూపిస్తాను. రేడియేటెడ్ ర్యాట్ స్నేక్ అంట దీని పేరు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ క్యాండీ కేన్ కార్న్ స్నేక్. సో ఇది మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుందంట ఇలా. సో ఇవన్నీ కూడా పైథన్ జాతికి చెందినవే మొత్తం కూడా. సో ఒకటి కాదు 2 ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మేల్కొనే ఉంది. అండ్ వీటికి టైం టు టైం ఫుడ్ అయితే అందిస్తారంట వీళ్ళు. సో ఇది వచ్చేసి కార్న్ స్నేక్. ఇందాక చూసినటువంటి ఆరెంజ్ స్నేక్ లానే ఉంది, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది టెక్స్చర్ అండ్ కలర్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలయన్ పార్క్యుపైన్. మలయన్ అంటే మలేషియాని మలయ దేశం అని అంటారు. సో ఇది నేటివ్ జాతి మలేషియాకి. పార్క్యుపైన్ అంటే ముళ్ళపంది. చూస్తున్నారు కదా అక్కడ ఎన్ని ఉన్నాయనేది, దగ్గర దగ్గర 5-6 అయితే ఉన్నాయి ఈ పార్క్యుపైన్స్. సో ఈ మలయన్ పార్క్యుపైన్స్ ఎక్కువగా మనకి మలేషియా, సింగపూర్ ఈ జోన్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయంట. అండ్ అలాగే అక్కడ నుండి ముందరికి వస్తే ఇలా చిన్న కొండ మాదిరిగా ఉంది. ఈ కొండెక్కి వెళ్తే నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకి ఇక్కడ లయన్ ఉందని చెప్పారు. చూద్దాము ఎంత మాత్రం ఉన్నాయో. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఫ్యూచర్లో వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరందరూ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అలాగే ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా మీరు కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జోన్లో మనకు కనిపించేది ఫ్లెమింగోస్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరులో అక్కడ ఒక లేక్ ఉంటుందన్నమాట. ఆ లేక్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మనకి అక్కడ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అని చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఫెస్టివల్ అంతా కూడా, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్. సో ఇదేంటి, ఇది రకూన్. ఓకే, ఇలా ఉన్నాయి. మరి రకూన్స్ ఏంటో మరి తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి పడుకొని ఉన్నాయి ఇవి రకూన్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. సో ఇదంతా కూడా ఈ మలేషియా జోన్ అంతా కూడా ఒక రైన్ ఫారెస్ట్ జోన్ అనమాట. అంటే ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇక్కడ. ఈ రైన్ ఫారెస్ట్ ఒకలాగా డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది ఇక్కడ. ట్రాపికల్ క్లైమేట్, వర్షం ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది ఇక్కడ. ఇది ఒక టోటలీ డిఫరెంట్ క్లైమేట్ అని చెప్పచ్చు. సో ఎన్క్లోజర్లోకి అయితే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ చూస్తే గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. కాకపోతే ఎనిమల్స్ దగ్గరికి అయితే మీరు వెళ్ళకండి, ఫీడ్ చేయకండి అని చెప్తున్నారు దాంట్లో. సో ఇలా ఈ ఎన్క్లోజర్ దాటుకొని మనం ముందరకు వస్తే పైన మళ్ళీ ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. చూద్దాం అక్కడ ఏముంటాయి అనేది. సో ఇక్కడైతే ఫిషెస్ అయితే ఉన్నాయి, బాగా చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా.
ఈ సింహం మాత్రము మామూలుగా లేదు అసలు. ఇది చూసారు కదా ఎంత భారీగా ఉంది సింహం అనేది. కాకపోతే అంత భారీ మృగరాజ్కి అంత చిన్న ఎన్క్లోజర్ ఏంటో ఇదైతే చాలా బాధ అనిపించింది. అది చూడండి ఒకసారి గోడ మీద ఏం చేస్తుంది అనేది. సో ఇక్కడ ఈ సింహాన్ని చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఆల్మోస్ట్ ఒక వాటర్ పార్కే కాదు, ఒక జూ లెవెల్లోనే ఉంది ఇది లిటరల్గా. సో వర్త్ ఇట్ అండి ఇది సన్వే లాగుండి రావడం మాత్రము. ఆల్సో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన కంటెంట్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఈ యూట్యూబ్ అల్గోరిథం మాటికి చేంజ్ అవుతూ ఉంది. సో దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనకు వచ్చే న్యూ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మాకు కూడా కొద్దిగా ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ నెమలి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది అసలు. సో ఈ నెమలి ఒక్క నెమలే కాదు, చాలా నెమలు ఉన్నాయి అక్కడ. చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న బాతులు అంటే డక్స్ అనమాట. ఈ సన్వే లాగూన్ వాళ్ళ అఫీషియల్ మస్కట్ పేరు కెప్టెన్ క్వాక్ అండ్ లేడీ క్వాక్. ఇవే అనమాట వీళ్ళ మస్కట్స్ అంటే లోగో. అండ్ ఇది వచ్చేసి స్పెక్టాకిల్డ్ కాయమన్ అంట. మనకైతే అటువంటిది ఏది కనిపించినా కానీ మొసలి మాత్రమే తెలుసు. అది చూసారా ఒక పొజిషన్లో ఉండి జస్ట్ ఏదో స్టాచ్యూ మాదిరిగా నిలబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊటర్స్. ఈ ఊటర్స్ అంటే నీటి కుక్కలు అనమాట. చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాయి అనేది అక్కడ అవి. మొత్తానికి ఈ సన్వే లాగూన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ అండ్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఇది. ఈ పైథన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ పైథన్ వచ్చేసి టాక్సిడర్మీ అనే ఒక మెథడ్ ద్వారా ఈ చర్మాన్ని అయితే ప్రిజర్వ్ చేశారు కెమికల్స్ పూసి. అండ్ ఇది వచ్చేసి బర్మీస్ పైథన్ అంట. 5 మీటర్ల పొడవు ఉంది మొత్తము. దగ్గర 200 కిలోల బరువు ఉంటుందంట. దీన్ని కెమికల్స్ పూత వల్ల దీన్ని ఇలాగైతే ప్రిజర్వ్ చేయగలిగారనమాట వీళ్ళు టోటల్గా. అండ్ లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే అక్కడ. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా ఈ సన్వే లాగూన్లో ఉన్నటువంటి వేరియస్ అనిమల్స్ యొక్క ఫెదర్స్ కానీ లేకపోతే వాటి గుడ్లు కానీ వాటి చర్మం కానీ రకరకాలుగా ఇలా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఈము యొక్క గుడ్డు, వాటి ఈకలు, నెమలీకలు ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి పార్క్యుపైన్ అంటే ముళ్ళపంది యొక్క ముళ్ళులు అనమాట ఇవి. ఆల్సో ఇది స్పైడర్ అంట. చూస్తున్నారు కదా మెక్సికన్ రెడ్ నైఫ్. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇగువానా, మనకి తెలుగులో అయితే తొండ అని అంటాం. మరి దాన్ని పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది. గ్రీన్ ఇగువానా అయితే ఇక్కడైతే ఏం కనపడలేదు. కాకపోతే అది అటు ఇటు తిరిగిన అచ్చులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు ఈ ఇసుక పైన. చూడండి ఆ ప్యాటర్న్స్ అంతా. అండ్ ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనలీ నేనైతే ఈ వైల్డ్ జోన్ నుండి అయితే బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇక్కడ నాకు ఒక పెద్ద చెరువు అయితే కనిపించింది. అక్కడ ఈ బోట్ రైడ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ చుట్టూ కూడా టోటల్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ. వాటి మధ్యలో ఒక చిన్న అడవిలాగా ఉంది. అందులో సన్వే లాగూన్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ పేరు వచ్చేసి ద లాగూన్ ఎక్స్ప్రెస్ అంట. అండ్ ఈ పైలట్ వచ్చేసి చూస్తున్నారు కదా అక్కడ బ్లూ రెడ్ కెప్టెన్ క్యాప్లో ఉన్నాడు. సో వీళ్ళంతా మన టీం. ఈ టీం అంతా కూడా మనకి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ నుండి అయితే మనం మలేషియా అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసము. చూడండి. అండ్ ఈ కెప్టెన్ వచ్చేసి మారియో అంట, అలా డ్రెస్ వేసుకొని ఉన్నాడు. సో మీరందరూ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ద లాగూన్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది.
ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ బోటింగ్ అని చెప్పాను కదా, ఆ బోటింగ్ సంబంధించిన ఛార్జెస్ అనమాట. డే పార్క్ అయితే మ్యాక్సిమం ఫ్రీ ఉంది, లాస్ట్ 3 రైడ్స్ తప్ప. అండ్ రెస్ట్ వచ్చేసి వాటర్ పార్క్ నేను ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. హోప్ అందరికీ నచ్చింది.